వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్‌లో అది అందరికీ తెలిసే ఉంటది. పెద్ద పెద్ద తలకాయలందులో అరెస్ట్ అవుతున్నారు. ఈ మద్యం మాఫియాలో వచ్చిన డబ్బును ఏం చేశారనేది మనము తెలుసుకుంటే 400,00,00,000 విలువైన బంగారం కొన్నారంట. ఆ మద్యం ద్వారా వచ్చిన డబ్బులు, ఆ స్కామ్‌లో వచ్చిన డబ్బు 400,00,00,000 చేరిందంట. డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల నుంచి బంగారము, డబ్బు అంతిమ లబ్ధిదారుల ప్యాలెస్‌కు వెళ్ళింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్‌కి వెళ్ళింది అనేది తెలుస్తుంది. ఈ డబ్బు ఇంచుమించు 3,200,00,00,000 ఈ స్కామ్ జరిగింది. పెద్ద పెద్ద తలకాయలు ఇప్పుడే అందరూ అరెస్ట్ అవుతున్నారు. ఈ స్కామ్‌లో చూడండి, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బంధువులు, వాళ్ళ సన్నిహితులే తప్ప బయట వ్యక్తులు ఎవరూ లేరు. వైసీపీలో ఉండే ఎమ్మెల్యేలు లేరు, వాళ్ళ మనుషులు లేరు. ఈ స్కామ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ బిగుస్తుంది. ఈ మద్యం మాఫియాలో వచ్చిన డబ్బుతో 400,00,00,000 విలువైన బంగారం కొన్నారనేది సిట్ విచారణలో తేలింది.